బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. మేము బాబు గారి వీరాభిమానులం అండి. బాబు గారు ప్రొఫైల్ పిక్ కూడా బాబు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే పెట్టుకున్నాం. బాబుతో నేననే మాట పెట్టుకున్నాం. మీరు ఉండలేదు అంత వీరాభిమానులు చూడండి. అంత వీరాభిమానులు మాకేంటంటే ఆయన వస్తే దేవుడు వచ్చాడని మేము చాలా సంబరం చేసుకున్నాం. చాలా బాగుంటుంది. మేము ఎందుకంటే 5 సంవత్సరాలు మేము పడ్డా అతను చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి చాలా అవస్థలు పడ్డాం. దేవుడు అని అనుకున్నాం. మేము 2015లో పోలింగ్లో ఫలమిచ్చాం. ఆయన నమ్మి ముఖ్యమంత్రికి గవర్నమెంట్కి బాబు గారు ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతో అందరం ఇచ్చాం. ఇతర పార్టీలో అవతల పార్టీ వాళ్ళు ఇచ్చారు, మేము ఇచ్చాం, అందరం ఇచ్చాం. అందరం పోలింగ్లో ఇచ్చాం. అప్పటికి కొంతవరకు పనిచేశారు. 2000-3000 కోట్లు పెట్టి వాళ్ళు చేసే పనులు వరకు చేశారు. ఇక తర్వాత అంతలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు మేము రోడ్లు పోలేం, రోడ్లు తిరిగాం, నానా అవస్థలు పడ్డాం, పాదయాత్రలు చేసాం, ఎన్నో చేసాం. సరే ఎన్ని అయిపోయినాయి. మళ్ళీ బాబు గారు గెలిచిన తర్వాత బాగానే ఉంటుంది. మాకు ఇప్పుడే మొదలు పెట్టారు. కొంచెం ప్లాట్లు అయ్యి డెవలప్ చేస్తారులే అని అనుకుంటున్నాం. ఈలోపు మళ్ళీ పూలింగ్ అని మునిపోసారి చెప్పారు. మునిపోసారి చెప్పినప్పుడే మా పరిస్థితి, మా ప్లాట్లు మాకు ఇచ్చిన తర్వాత మీరు అవతల పోండి, మాకు బ్యాంకుకి పోతే లోన్లు లేవు, ఇవాళ చట్టభద్రత లేదు, చట్టభద్రత కూడా మీరు చేయలేదు, మా ప్లాట్లు డెవలప్ చేసిన తర్వాత మీరు అంతనే తీసుకోండి అన్నాం. అప్పుడు ఆగిపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ఒక 50-60 మంది రైతులను పిలిచి, రైతులను కూడా అందరిని ఎవరిని సంపాదించాలి, వాళ్ళు కూడా గ్రామ కమిటీలు వేసి మన బాబు గారు ఈ రకంగా అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు అనే మాట ఎవరు అడగల. వాళ్లే ఒంటేది పోకడతో నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ వరకే నిర్ణయం తీసుకున్నారు. కానీ మా అందరికీ ఇది డెవలప్ చేశాక అవతల పోవాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఒక ప్లాట్, ఒక రూపురేఖలు కూడా ఇంతవరకు ఏం లేదు. ఇంకా 10 సంవత్సరాలు కూడా వచ్చిద్దని మేము నమ్మలేకపోతున్నాం. మాకు చిన్నకారు రైతులు, మా బాధ మాది, మేము కొద్ది రైతులు. మేము పెళ్లి చేయాలంటే డబ్బులు లేవు, ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు లేవు, బ్యాంకుకి పోతే లోన్ ఇవ్వట్లా. అంతమంది లోన్ తీసుకునేవాడు. అలాంటిది వాళ్ళ ప్లాట్లు అంటున్నాయి కానీ ఒక్క ప్లాటు లోన్ డబ్బులు ఇట్లా. మీరు ఎంతగా కావాలనుకుంటే ఈ ప్లాట్లు కూడా తీసేసుకోండి, మీరు మాకు నెలకి ఎంతనే ఇవ్వండి, బతుకుతాం మేమే వాటితోనే. ఇంకా మేము చేసేది ఏం లేదు. ఇప్పుడు మీరు 10 సెంటు ఇచ్చారు ఎకరానికి, దానికి ప్లాట్ లేదు, రోడ్డు ఎక్కడో తెలియదు, ప్లాట్ ఎక్కడో తెలియదు. మా ప్లాట్ మేము చూసే పరిస్థితి లేదు. ఈ 10 సంవత్సరాలు కూడా ఇద్దరి నమ్మకం మాకు కనపడతల్లా. మీరు ఆయాల మహానగరం కడతాం, నవనగరాలని చెప్పారు. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఇది మున్సిపాలిటీ అయితే మీరు ఈపోతే అవతల బాగా నీపోతే అంటున్నారు. మున్సిపాలిటీ ఆ రోజు చెప్పారా? 1,00,000 ఎకరాలు ఆ రోజు కావాలనిపోయారా? ఇష్టమై ఇచ్చేవాడమో అనుకునేవాడము. మీరు మా రోజు మిమ్మల్ని నమ్మాము, మేము ఇచ్చాము. ఈరోజు మున్సిపాలిటీ అయితే మీరు అంటే మేము అనుకోవాలి, మమ్మల్ని బెదిరించమేగా, మీరు బెదిరించే ద్వారానే అనుకోవాలిగా. మేమేమనుకోవాలి చెప్పండి? మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెద్ద దిక్కు మీరే అనుకుంటే మీరే బెదిరిస్తుంటే మేమేం చేయాలి? మేము దేవుడు వెళ్ళి మిమ్మల్ని అనుకున్నాం, బాబు గారిని. మీరే బెదిరిస్తుంటే మేమేం చేయాలి రైతులవి? ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నారా మీ పరిస్థితి ఏందనేది? మీరే ఒంటెద్దు పోకడగా వెళ్ళిపోతున్నారు. మా బాధ మాకు ఇప్పుడు 10 ఏళ్ళకు కూడా వస్తాయని డెవలప్ లేదు. 36 రోడ్లు చేయాలి. ఈ రోడ్లు ఎప్పుడు కోతే తెలియదు, ఏం జరిగేది తెలియదు, ఏం చేయాలని తెలియదు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు పెద్ద దిక్కే రాముడు గనక ఏదో బాణం వేసినట్టు నువ్వేగా రామ అంటే నువ్వే నమ్మే బాణం వేసావని అన్నట్టుగా ఉంది. మా పరిస్థితి రెండో రకంగా లేదు. మీరు చెప్పండి, ఇది మీకు న్యాయమే చెప్పండి. మా ప్లాట్లు డెవలప్ చేసి తీసుకోండి, మేము ఎంతన్నా కానీ మేము వద్దాను. డెవలప్ ఎప్పటికైతే చేసి ఇవ్వండి. రేపు 29లో ఏం జరిగేది చెప్పలేము. ఇప్పుడు వస్తే బాగానే ఉంటుంది, మళ్ళీ తేడా వస్తే మళ్ళీ మేము ధర్నాలు చేయలేంగా, మా వల్ల కాదుగా. మా పరిస్థితి ఏంది? అప్పటికి మా ప్లాట్లో మేము బాలేము. మాకు ఆ భయం పడుతుంది. మా భయంతోనే మేము అంటున్నాం. వేరే రకంగా మీరు పూలింగ్ ఎంత తీసుకున్నా మేము వ్యతిరేకత కాదు. మీ బాబు గారికి మేము అనుకోవడమే, కానీ డెవలప్ చేసి ముందుకెళ్ళండి. జేఏసీ నేతలంతా కూడా వచ్చారు ఆ రోజున మీటింగ్కి. అన్ని గ్రామాల నుంచి కూడా ఏది తీసుకుంటా ఉన్న గ్రామాలతో మీరు సంప్రదించారు అట్ట కాదండి. తీసుకునే గ్రామాల సంగతి మాకు తెలియదు. ఇక్కడ మేము అంతకుముందు పాతవాళ్ళము, ఊరికి 2 కాడికి వెళ్ళారు. వాళ్ళు ఎవరు వెళ్తున్నారో కూడా మాకు తెలియదు. మీరు ఎవరిని అడగలా. ఊళ్ళో ఏందబ్బా ఇట మరి బాబుగా మరి ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నాడు, మేము వెళ్తున్నాము, మరి నిర్ణయం ఏంటి, మరి ఒక అవతల పూలింగ్ ఏంటి అని ఎవరిని అడగల. వాళ్ళు అంటే ఎద్దు పోకడతో వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. పోయి 89 మంది కాదు, 28,000 మంది రైతులు ఉన్నారు ఇక్కడ. అందరం సంప్రదించుకోవాలి, గ్రామ కమిటీలు వేసుకోవాలి. బాబు గారు అనే మీటింగు మేము దేనికి వెళ్ళినా 2,000-3,000 మంది ఉంటున్నారు. ఏ శంకుస్థాపనకి వెళ్ళినా, ఏ ప్రారంభోత్సవానికి వెళ్ళినా 80 మందితో పెట్టుకోవడం ఏంది? 2,000 మందితో పెద్ద మీటింగ్ పెట్టండి, అడగండి, జనం నిర్ణయం చెప్పండి. అలా చేయొత్తమంటామో లేకపోతే మీరు నిర్ణయం చెప్పండి, సంతకాలు పెట్టడం ఏదో చేయాలిగా. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు పోతే ఏమైపోవాలి? మేము మిగతా రైతులు ఏంటి? మాకు బ్యాంకులో లోన్లు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఏం చేయదు అట్లా. ఎలాంటి రూపాయి లేదు, అప్పులు బుడతలు లేదు, అన్ని రకాలుగా ఇరుక్కుపోయాం మేము. మా బాధలు అయ్యి అడగాల్సిన అవసరం లేదు, మీరు అవునన్నా కాదన్నా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళేది అని చెప్పి ఆ రోజులు రైతులు స్పష్టంగా చెప్పారని చెప్పని కూడా చెప్తున్నారు. ఎప్పుడండి? మీటింగ్ జరిగిన రోజున ఎవరైతే రైతులు వెళ్ళారో వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. మరి అడగాల్సినప్పుడు అడగటం ఎందుకు? అడగాల్సిన పని లేదు. మరి అడిగారుగా, అడగాల్సిన పని మీ పని మీరు చేసుకోండి. మరి ఇప్పుడు మేము చేయగలిగింది మేమేం చేస్తాం? మా బాధ, మా ప్లాట్లు మాకు ఏమంటున్నాం, మేము వద్దంటల్లా. మీరు పూలింగ్ ఎంతైనా తీసుకోండి, మేము వద్దనే మాట మేము అనం. మా ప్లాట్లు మాకు డెవలప్ చేసి ఇచ్చి మీరు వెళ్ళిపోండి, అది మేము అంటాం. పెదపరిమి కావచ్చు, మిగతా గ్రామాలు కాదు, అక్కడ రైతులు కూడా ఇష్టపూర్వకంగా ఉన్నారని చెప్పని చెబుతున్నారు. మీ సహకారంతో తీసుకుంటాం. మేమనేది మా సహకారం అంటల్లా, మా డెవలప్ చేసి ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ఎవరో ఒకరు చెబితే కదా అందరి నిర్ణయం తీసుకోవాలిగా. ఇప్పుడు ఎవరో ఒక రైతు చెబుతాడు, మిగతా వాళ్ళందరినీ బట్టి ఆధారపడి ఉంటుంది. వ్యతిరేకమైతే కాదు, మేము కూడా మా డెవలప్ చేసి వెళ్ళమంటున్నాం, అది మేము చెప్పేది. ఇక్కడ
ఇక్కడ రైతులందరూ కూడా 3 మెన్ కమిటీ ఏదైతే ఉన్నారో మంత్రి పెమ్మసాని కావచ్చు, కేంద్ర మంత్రి పెమ్మసాని కావచ్చు, నారాయణ కావచ్చు, వీళ్ళంతా కూడా మీకు రోజు కలుస్తున్నారు. ఈ మధ్య కొత్తగా వచ్చిందండి, వచ్చింది కమిటీ, మాట్లాడుతున్నాం అంటున్నారు, కొన్ని సమస్యలు ఏదో చేస్తామంటున్నారు. కానీ మేమేమన్నామంటే డెవలప్ చేశాక 3 మెన్ కమిటీ ఉండా, చంద్రబాబు గారు ఉండా, నారాయణ గారు ఉండా, డెవలప్ చేసి మీరు అవతలు తీసుకోండి. మేము వద్దంటాం, వ్యతిరేకత అయితే కావు. మేము భూములు ఐ భూములను అందరికీ భూములు తీసుకోవచ్చు, రాజధాని పెట్టచ్చు, మీరు వద్దనేది అంటలా. మా పరిస్థితి ఏంది, ఇప్పటికి ఏం కాలేదు, ఇంకా ఎన్ని సంవత్సరాలకు అయిద్దనే నమ్మకం కూడా దాటలేదు. 29లో ఏం జరిగేది మనం చెప్పలేము, దైవ నిర్ణయం అది. 29లో మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే మేము పర్లేదు, బాబు గారే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నాడు, బాగానే ఉంటుంది అనుకుంటాం. రేపు ఏం జరిగేది చెప్పలేము. అది మా భయాలు అయ్యి. మేము చిన్నకారు రైతులం, కొద్ది రైతులం. లేదా ఇది కూడా తీసేసుకోండి, మా దగ్గర ఈ 10% కూడా ఇవ్వమాకండి, మాకు డబ్బులు ఇండి ఎంతని, మా బతుకులకి మరి అదే అనుకుంటాం మేము. మా పిల్లలు రేపు ఏమైనా తిట్టని, మీరు ఏంద్ర పూలింగ్ ఇచ్చి నాశనం చేశారని మా పిల్లలు అంటారు మమ్మల్ని. మా కర్మ ఇదిరా అని చెబుతాం. అందుకని మేము ఏం చేయం, పెద్ద వయసు, మేము చేసేది ఏమి లేదు. అదే పరిస్థితి. పెద్ద రాజధాని కట్టాలంటే ఖచ్చితంగా ఇన్ని ఎకరాలు కావాల్సింది. సుమారు 1,00,000 ఎకరాల వరకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మాకు అవునండి, మీరు తీసుకోవచ్చు. ఆ రోజు చెప్పారా, మాకు 15లో చెప్పారు, 2015లో మేము తీసుకోవాలి ఎక్కువ అని. ఆయన నవనగరాలు అన్నారు, ఈ 30,000 ఎకరాలు చాలా అన్నారు. మేము దాన్ని బట్టి నమ్మి వెళ్ళింది. బాబు గారు మహానగరం కడతాడనేగా మేము వెళ్ళింది. ఇచ్చింది అందరం ఇవ్వమంగానే, చెప్పంగానే ఒక 3 నెలల కంప్లీట్గా ఇచ్చేశారు పోలింగ్. ఇవాళ 2,000 ఎకరం పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ తీసుకోవట్లేదు మీరు. వాళ్ళే మాకు ఎకరం వచ్చింది, మీకు 10% వచ్చింది అని ఎగతాలు చేస్తారు. ఏంటి మా పరిస్థితి అంటే, వాడు ఉండోడికి ఎకరం అని, మేము ఇచ్చిన వాళ్ళకి 10%. ఆ పెండింగ్ అట్నే ఉంచారు. చివరిగా మీరేం డిమాండ్ చేస్తారు? చివరిగా ల్యాండ్ పూలింగ్కి వెళ్తాము అని అంటే మీరేం చేస్తారు? మా డెవలప్ చేసి వెళ్ళమంటున్నాం. మేము వద్దనైతే అను, వ్యతిరేకత కాదు, మేము అనుకూలమే. మా డెవలప్ చేసి వెళ్ళమండి. అది మా ప్లాట్లో మాకు ఇచ్చి వెళ్ళండి. అమరావతి రైతులైతే మలివిడత భూ సేకరణ కావచ్చు, భూ సమీకరణ కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తొలి విడతలో తీసుకున్న తమ గ్రామాలలో తమ భూముల్ని అభివృద్ధి చేసి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి తమకు ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆ తర్వాత భూ సేకరణకు కానీ భూ సమీకరణకు కానీ వెళ్ళాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. తమను నమ్మి ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి భూ సేకరణకి భూ సమీకరణకు వెళ్ళారో, చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చామని ఖచ్చితంగా చంద్రబాబు తమకు చెప్పిన విధంగా భూములు అభివృద్ధి చేసి రాజధాని నిర్మాణం చేయాలని చెప్పని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అలా కాకుండా మలివిడత భూ సేకరణకు వెళితే తమ భూములు ఏమవుతాయని చెప్పని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో మున్సిపాలిటీగా మిగిలిపోవాలని మీరు కోరుకుంటున్నారా రాజధాని అని చంద్రబాబు ప్రశ్నించడం పట్ల తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తమకు భూములు తీసుకునేటప్పుడు నవనగరాలు నిర్మిస్తాము, అద్భుత రాజధాని నిర్మిస్తామని చెప్పని 50,000 ఎకరాల భూమి తీసుకున్నారని ఇప్పుడు మళ్ళీ మాట మార్చడం ఏంటని తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తాము చంద్రబాబును పూర్తిగా విశ్వసిస్తున్నామని, ఇప్పటికైనా తమ భూములు అభివృద్ధి చేసి రాజధాని నిర్మాణం చేపట్టాలని, పూర్తి చేయాలని రాజధాని నిర్మాణం వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆ తర్వాత మీరు 1,00,000 ఎకరాలు తీసుకోండి, 2,00,000 ఎకరాలు తీసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం, మేము దాన్ని వ్యతిరేకించాం, రాజధానికి మేము వ్యతిరేకం కాదు, చంద్రబాబు ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తున్నారు. ఏదైతే తొలి విడతలో తీసుకున్న భూములు ఉన్నాయో ఆ భూములను అయితే అభివృద్ధి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి నుంచి.